వెల్కమ్ టు కాంచీపురం వాకుల సిల్క్స్ అన్నమాట. ఇప్పుడు కూకట్పల్లిలో కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది. ఈ బ్రాంచ్ ఎవరు ఓపెన్ చేశారో తెలుసా? మనకి చాలా ఫేమస్ అండ్ ట్రెండింగ్ లో ఉండే కపుల్ అన్నమాట. దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి గారు. మరి ఇప్పుడు మన ముందున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు అనేది దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. షాప్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందని. ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ బిజినెస్ ఉమెన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈసారి వాకుల సిల్క్స్ లో ఎటువంటి ట్రెండింగ్ ఉండే శారీస్ ఎలా ఉంటాయి? ఎందుకు మీకు శారీ షాప్ ఇవి పెట్టాలనిపించింది ఫస్ట్? మన వక్లా సిల్క్స్లో ట్రెండింగే కదా, ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి. ఉమెన్కి కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ శారీస్ మనకి వక్లా సిల్క్స్లో దొరుకుతుంది. వెన్ కంపేర్ టు అదర్ షాప్స్ మన దగ్గర ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెంట్స్. క్వాలిటీ కూడా ప్యూర్ క్వాలిటీ, 100% ప్యూర్ క్వాలిటీ ఆఫ్ శారీస్ మనకి వక్లా సిల్క్స్లో ఉంటాయి విత్ లోయెస్ట్ ప్రైసెస్. అసలు యాక్చువల్లీ వాకుల సిల్క్స్ అనే నేమ్ ఎందుకు పెట్టాలనిపించింది? యాక్చువల్గా వక్లా సిల్క్స్ నేమ్ ఎందుకు పెట్టారంటే ఇది శ్రీన్ గారు పెట్టారు. దానికోసం నాకంటే కూడా శ్రీన్ గారే బాగా చెప్తారు. ఓకే. సో ఈ రోజు మీరు బాగా రెడీ అయ్యి వచ్చారు కదా! సో దీనికి సంబంధించి శ్రీను గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? బాగున్నాను. హలో, బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారండి మాధురి గారు? ఫైన్, షీ లుక్స్ బ్యూటిఫుల్. సో వాకుల సిల్క్స్ అనే నేమ్ ఎందుకు పెట్టారు? వకులా మీన్స్ వెంకటేశ్వర స్వామి మదర్. ఓకే. షీఈ్ వెంకటేశ్వర స్వామి మదర్. వకులాదేవి. బేసికల్ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు. ఓకే ఓకే. సో స్వామి వారికి సంబంధించి వకుళ అంటే వకుళ మాత వెంకటేశ్వర స్వామి వారి తల్లి. గడిచిన జన్మలో ద్వాపర యుగంలో యశోదాదేవి. యశోదాదేవిగా ఆవిడ కోరిక నెరవేరలా. కొడుకు పెళ్లి చేయాలి కృష్ణుడికి అనుకుంది, కానీ ఒక వివాహ వేడుకలో కూడా ఉండలేపారు. మళ్ళీ ఈ జన్మలో కలియుగాంతంలో వకుళాదేవిగా పుడితే శ్రీనివాసుడికి పద్మావతికి వివాహం చేసి వివాహ వేడుకలను చాలా ఘనంగా చేసి పెళ్లి కూతురు కుమార్తె ఎలా ఉండాలి, ఆకాశరాజు వియ్యంకులతో ఎలా ఉండాలి, కొడుకు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిని ఎలా వివాహం చేయాలి, పెళ్లి కొడుకుగా ఎలా తీర్చిదిద్దాలి, పెళ్లికి కావలసినటువంటి ధనం ఏంటి, అప్పు చేయాలంటే డబ్బులు కుబేరుడి దగ్గర అప్పు చేసి ఆ వివాహం చేసినటువంటి వేడుక. అంటే ఓ కుటుంబంలో వివాహ వేడుకలు జరిపేటప్పుడు అన్ని సందర్భాలని ఈ సృష్టికి చూపించినటువంటి వ్యక్తి వకుళామాత. సో వకుళామాత పేరు పెడితే సాంప్రదాయాలకి నెలవైనటువంటి వకుళామాత. ఈ సాంప్రదాయాలకు చిహ్నంగా మా స్టోర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ అమ్మే ప్రతి వస్త్రం కూడా వకుళామాత పాదాలకు, వెంకటేశ్వర స్వామి పాదాలకు తాకించి అందరికీ ఇప్పించి శుభం జరగాలని ఆ విధంగా వకుళామాత అమ్మవారి తల్లి పేరు పెట్టడం జరిగింది. ఓకే, సూపర్. అంటే ఇండైరెక్ట్ గా అందరికి ఏంటంటే ఈ వక్లా సిల్క్స్ ద్వారా ఒక పెళ్లికి కావాల్సిన అన్ని టైప్ ఆఫ్ వెరైటీ శారీస్ కూడా ఇక్కడ దొరుకుతాయని అంటారు అనమాట. పెళ్లికే కాదు, ప్రతి ఒక్క మహిళకి కావాల్సిన ప్రతి ఒక్క శారీ దొరుకుతుంది. నాట్ ఓన్లీ ఫర్ మ్యారేజ్, డైలీ వేర్ శారీస్, ఎవ్రీథింగ్. ఇది లేదు అది లేదని కాకుండా ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ శారీస్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఓకే. సో ఇక్కడ యాక్చువల్లీ మీరు సెట్ చేశారనగానే ఆబ్వియస్లీ చాలా క్రేజ్ క్రియేట్ అయి ఉంటుంది షాప్కి. బట్ అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉండే కొత్త వెరైటీస్ ఏముంటాయి ఇందులో, మీరు చాలా ఏరియాస్ నుంచి పెద్దగా రీసెర్చ్ చేసి మరి ఒక్కొక్క దగ్గర ఎక్కడ బాగుంటుందని తీసుకొచ్చారని విన్నాము. సో ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు వచ్చేవాళ్ళు? వెరైటీస్ అంటే ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో ఒకటే ఉంటుంది, కానీ వెన్ కంపేర్ టు అదర్స్ మా దగ్గర ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. బికాస్ వీవర్ టు డైరెక్ట్ కస్టమర్ ప్రైస్ మేము ఇస్తున్నాం కాబట్టి ప్రైస్ అనేది వెన్ కంపేర్ టు అదర్ షాప్స్ మా షాప్ లో తక్కువ ఉంటుంది. కావాలంటే మీరు అన్ని షాపులు తిరిగి వచ్చి మా షాప్ కి వచ్చి చూసి తీసుకోవచ్చు. ఓకే. సో సక్సెస్ఫుల్ గా ఇది స్టార్ట్ అయ్యింది. మరి నెక్స్ట్ బ్రాంచెస్ కూడా ఏమైనా అరేంజ్ చేసే ప్లాన్స్ ఉన్నాయా? 100% సూన్ హైదరాబాద్ లో నేను 2 బ్రాంచెస్ పెడుతున్నా. తర్వాత మా స్టేట్ లో వైజాగ్ లో, విజయవాడలో కూడా పెడతాం అనుకున్నాం.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు శారీస్ ఎలా అనిపించినాయి? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినామండి. సికింద్రాబాద్ నుంచి వచ్చారు. అవును మేడం. ఎలా అనిపించినాయి? ఏ మోడల్ తీసుకున్నారు? మామూలుగా ఫ్యాన్సీ చీరలు తీసుకున్నాం, బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మాధురి మేడం చూసాము, హ్యాపీగా ఉంది, అంతే మేడం. మీరు ఏ టైప్ తీసుకున్నారు? నేను ఫ్యాన్సీ చీరే తీసుకున్నాను. అమీర్పేట నుంచి వచ్చాను. బాగుంది. సో మీకు కలర్స్ ఇవి ఎక్కువ నచ్చినాయి? ఏవి నచ్చినాయి? ఏ టైప్ బాగా నచ్చినాయి? అన్నీ బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి, బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. క్వాలిటీ బాగున్నాయి, రేటు బాగుంది, మంచిగా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. బాగున్నాయండి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. రేట్స్ కూడా కొంచెం రీజనబుల్ అనే అనిపించాయి మాకు. మేము గచ్చిబౌలి నుంచి చూడటానికని వచ్చాము శారీస్. ఫస్ట్ టైం కదా, ఎంత వెరైటీ ఉంది అనేది. వెరైటీ కూడా వైడ్ వెరైటీ, చాయిస్ ఎక్కువ ఉంది, వైడ్ వెరైటీ ఉంది. రేట్ కూడా రీజనబుల్గా అనిపించింది. కలర్ షేడ్స్ అవి లేటెస్ట్ మోడల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చాము కదా, చూద్దాము ఏంటనేది. కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టాము. కొంచెం ఏదన్నా డిస్కౌంట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ డే ఆఫర్స్ ఏమన్నా ఉంటాయేమో అన్నట్టు చూస్తున్నాము. ఇస్తే తీసుకుందామని అనుకుని పక్కన సెలెక్ట్ చేసి పెట్టాము. సారీస్ ఆల్రెడీ చూశాను, చాలా బాగున్నాయి. కాస్ట్లు కూడా అన్ని రీజనబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. చిన్న నుంచి పెద్ద నుంచి అందరూ కూడా తీసుకోవచ్చు. చిన్నవాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్స్ అనే కాదు, చిన్న ఏజ్ 18 ఏజ్ నుంచి కూడా అందరూ ఇప్పుడు శారీస్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అందరూ కట్టుకునే విధంగానే ఇక్కడ అన్నీ ఉన్నాయి. చాలా ప్రత్యేకంగా కూడా ఉన్నాయి. బ్రైడల్ కలెక్షన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ వేర్ ఉన్నాయి, కాటన్ శారీస్ ఉన్నాయి, ఇంకా రా మ్యాంగో, ఇంకా డిఫరెంట్ డిజైనర్ శారీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీకు ఎక్కువ ఏ టైపు ఏ జోనర్ నచ్చినాయి శారీస్? యాక్చువల్లీ నాకు పట్టు శారీస్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ పట్టు శారీస్ వేసుకుంటాను. సో పట్టు అయితే చాలా బాగున్నాయి, చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. వేసుకలకి మనకు పట్టు అంటే చాలా హెవీలో వస్తాయి, అలా కాకుండా చాలా లైట్ వెయిట్లో డిఫరెంట్ డిజైన్స్తో వచ్చినాయి. మేము కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి. మరి నా ఏజ్ని బట్టి నేను తీసుకుంటాకు చూస్తాను, కానీ అన్నీ బాగున్నాయి. ప్రైసెస్ ఆల్సో వెరీ గుడ్, రీజనబుల్. Yeah, Bandhani sarees are very nice and color combination especially very nice sarees. I like that. మీరు ఎక్కువ ఏ టైప్ శారీస్ చూసారు? ఆర్గంజి చూస్తున్నాను, పొట్లో చూస్తున్నాను, జామ్దాని కూడా అడిగాను. సో మీకు బాగా నచ్చిన స్టైల్ ఇప్పటి వరకు చూసిన కలర్స్ ఎలా అనిపించినాయి? బాగున్నాయండి. కంచి పట్టు సారీ అండి. ఇందు బాటిల్ గ్రీన్కి మీకు వెడ్డింగ్ సారీ అనమాట ఇది. సో ఇదంతా కూడా పళ్ళు వస్తుంది అండ్ సేమ్ ఎట్ టైం ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది, బిగ్ డిజైన్ వచ్చి. టోటల్ శారీ అంతా కూడా ఓవరాల్గా ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట. టోటల్ ఓవరాల్ బ్రోకెట్ డిజైన్, స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట. టోటల్ జెరీ వర్క్ అండ్ బిగ్ బార్డర్, కంచి ట్రెడిషనల్ బార్డర్ అంటారు వీటిని. సో ఓవరాల్ డిజైన్ అంతా కూడా జస్ట్ యూనిక్గా మంచి లుకింగ్ వేస్గా, బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బిగ్ బార్డర్ వస్తుంది, కంచి లైట్ వెయిట్ పట్టు. ఇది ఈక్వల్ బార్డర్ వచ్చేసి టోటల్ ఓవరాల్ బుటాస్ వస్తాయి, హ్యాండ్మేడ్ బుటా ప్యాటర్న్. పళ్ళు ఓవరాల్ డిజైన్ ఇట్లా వస్తుంది, బ్రోకెట్ డిజైన్ టోటల్. అండ్ బ్లౌజ్ వచ్చేసి థ్రెడ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. టోటల్ బార్డర్ ఏంటంటే దీంతో స్పెషాలిటీ ఈక్వల్ బార్డర్ వస్తుంది, పైన కింద ఒకటే బార్డర్ వస్తుంది. అండ్ వచ్చేసి దీంతో టోటల్ శారీ అంతా కూడా హ్యాండింగ్ బుటా వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఓవరాల్ ఎండింగ్ వరకు కూడా ఈ బుటాస్ ఉంటాయండి, గ్యాప్ ఉండదు ఎక్కడ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెంత్లో బుటాస్ వస్తాయి. రెడ్డిష్ కలర్లో బ్యూటిఫుల్ కలెక్షన్లో ఇది ఒకటి. లైట్ వెయిట్, కంచి లైట్ వెయిట్ పట్టు.